హాయ్ ఫ్రెండ్స్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలా మూవీ రిలేటెడ్ వీడియో చేసి చాలా రోజులు ఎస్ బికాస్ ఆఫ్ ఐపీఎల్ వల్ల చాలా బిజీ అయిపోయాం. రోజుకు ఒక షార్ట్ వీడియో వస్తుంది, కానీ లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే డిలే అవుతుంది. సో ఈ రోజు ఏంటంటే ఒకేషన్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. సో మే 21st అయితే మన ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది. సో మన వైజాగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తుంది సోమాలో, వైజాగ్ లో. సో దానికైతే మేము విజిట్ చేసాము. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి హీరోస్ బర్త్డే సెలబ్రేషన్స్ థియేటర్ లో అక్కడ పెడతారు, కానీ వీళ్ళు ఒక యూనిక్ గా ఆలోచించి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో పెట్టారు. ఎస్, సోమా. సో దానికి అటెండ్ అయ్యాం. చూద్దాం సెలబ్రేషన్స్ ఎలా అవుతాయో ఏంటో, లోపల హడావిడి ఎలా ఉంటుందో, ఆ వైబ్ కి మేము మ్యాచ్ అవుతాము. అసలుకే మ్యాన్ ఆఫ్ మాసెస్. లోపల ఫ్యాన్స్ ఎలా ఉంటుందో ఊము వద్ద అన్నాడు మా ఫ్రెండ్. ఆల్రెడీ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు. సో మనం విజిట్ చేసి ఎలా ఉందో చెప్దాం అనుకుని వచ్చాము. సో లోపలికి వెళ్ళి మన ఎక్స్పీరియన్స్ ఏదో డీటెయిల్ గా మాట్లాడదాం తర్వాత. సెలబ్రేషన్స్ కోసం స్టేట్ ఇంటూ రాజు తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సోమా దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇప్పుడే ఫ్యాన్స్ అందరూ మూవ్ అయ్యారు. సో మీరు చూడగలరు మన ఎన్టీఆర్ అన్న సెలబ్రేషన్స్. చాలా సేపు వెయిటింగ్ తర్వాత వచ్చాడు. మా వాడు పాసరాన్ని తీసుకొచ్చాడు, కానీ అది కళ్ళ ద్వారా చదివేశారు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు దీనికి. ఫైనల్లీ పాసెస్ చేతికొచ్చాయి. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయ్యాడు, అయినా పర్లేదు, మనం ఎంజాయ్ చేద్దాం ఈ వైబ్. సో ఫైనల్లీ అంటే చూస్తున్నారు కదా, ఇవి స్టాంప్స్ ఎంట్రింగ్ కి. సో లోపలికి అయితే వచ్చేసాం గాయ్స్. చాలా గోలగా ఉంది. డీజే మన ఎన్టీఆర్ అన్న సాంగ్స్ లోనే దేవరా. సో అక్కడ డాన్స్ ఫ్లోర్ అంతా ఉందని ఇక్కడికి ఇలా వచ్చాము. సో ఇక్కడ అయితే మనకి క్లియర్ గా చూడొచ్చు, బ్యాండ్ ఉంది. మేబీ ఇక్కడ బ్యాండ్ లైవ్ బ్యాండ్ ఏమైనా ఏర్పాటు చేయొచ్చు. సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే మాత్రం మెనూ కార్డ్ ని చాలా పరిశీలిస్తున్నాడు. ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయని ఆలోచిస్తున్నాడు. స్కూల్కి వెళ్ళాలి, చదివినా బాగున్నామో అనిపిస్తుంది. సాంగ్స్ అయితే పెట్టారు, మంచి ఊపు వచ్చింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సాంగ్స్ లిటరల్లీ మేము స్టార్ట్ చేస్తాం అనమాట. మేము అలాగా డాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ లోపు కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్ళాము. ఈ లోపు మన ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ పెట్టారు. మా వాళ్ళు అయితే మంచి వైబ్ అవుతున్నారు. ఇలా సాంగ్స్ కన్నిటికి డాన్స్ చేస్తూ ఉండగా సడన్ గా మల్టిపుల్ మ్యాషప్స్ చేశారు ఎన్టీఆర్ రిలేటెడ్వి. సో అవైతే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అభిమాన సోదరులందరికీ తల నుంచి పాదవందనం చేసుకుంటాను. మ్యాషప్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ సాంగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో మా ఏరియా వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి మా ఫ్రెండ్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. మా కుర్రలు అయితే నువ్వు సాంగ్ అయ్యి నేను డాన్స్ చేస్తాను, నువ్వు సాంగ్ అయ్యి నేను డాన్స్ చేస్తాను అంటే చేస్తూనే ఉన్నారు ఇంకా నాన్ స్టాప్గా. ఇంకా నువ్వు వీడియోలు తీసిన చాలు కానీ నువ్వు కూడా డాన్స్ అయ్యి అంటే మనం కూడా అటాక్ అయ్యాం డాన్స్కి. ఇంకా మారిఫ్ చాలా కష్టపడుతున్నాడు డాన్స్ చేయడానికి. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేస్తున్నాడు. మా ఫ్రెండ్ అనుకంటే దగ్గరుండి మరి తన ఫేవరెట్ సాంగ్ అయిన దేవుడా సాంగ్ పెట్టించుకున్నాడు.
ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మంచిగా ఆర్గనైజ్ చేశారు కూడా. ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. లిటరల్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చిన కొడుకులు వస్తూ ఉంటారు, అది పట్టించుకోకండి. సో ఆరిఫ్ ఈవెంట్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. లిటరల్లీ మా గొంతు కూడా పచ్చింది, అంత బాగా ఎంజాయ్ చేసాం. మాటలు కూడా రావట్లేదు. నాకైతే ఈ సెలబ్రేషన్ చాలా నచ్చాయి. ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా ఇలా ప్లాన్ చేస్తే చాలా బాగుంటది. నీకు ఆ విషయం తెలీదు, ఆల్రెడీ చేశారు. ఎవరు బయటకు రాలేక అది తెలియదు, మేబీ ఆల్రెడీ చేశారు. కానీ మనం ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇదైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం ఇది. థియేటర్ లోని మనం ఎంజాయ్ చేసిన దానికన్నా ఇక్కడైతే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఇలాంటివి మనం ప్లాన్ చేద్దాం, మన వీడియోస్ వదులుదాం. అన్న మీ పేరు? సాయి జోగేష్. మీ పేరు? ఓకే. మన ఎన్టీఆర్ బర్త్డే మన వైజాగ్ లో సోమవారం కండక్ట్ చేశారు. ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఈ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓ yes, advance happy birthday. ఓకే. అన్న అడుగుజాడలో మనం అనాలి. యా, అన్న ఏమంటే అదే అంతే. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఈ సెలబ్రేషన్ అనేది? అన్న బర్త్డే ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం, ఈసారి ఇంక కొత్తగా ఉంది. ఓకే, అంటే ఫర్ ద ఫస్ట్ టైం మన వైజాగ్ లో కండక్ట్ చేశారు కదా, First time మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మీతో పాటు మేము ఎంజాయ్ చేసాం కదా, మాకైతే మారవలెస్ గా అనిపించింది. మీకు? నా గొంతు కూడా లిటరల్లీ పట్టింది. చాలా ఫెంటాస్టిక్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీ మెంబర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అంటే ఎటువంటి గొడవ జరగకన్నా అంతా బాగా వెళ్ళింది, స్మూత్ గా వెళ్ళింది. అన్న ఎప్పుడు చెప్తుంటాడు అదే, మన ఈవెంట్ ఏదైనా సరే ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ వైజాగ్ లో చేసుకోవడం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. ఫర్దర్ గా ఇలాంటి ఈవెంట్స్ జరగాలని నేను అనుకుంటున్నాను. వేరే వేరే హీరోస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయని నా ఉద్దేశం. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.